హలో అండి, హ్యాపీ సండే. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చేపలు తీసుకొచ్చారండి. దానికోసం అని చెప్పేసి చేపల పులుసు చేశాను నేను. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా ఏం చేయాలంటే నా స్టైల్లో అది మాత్రం అంటే మా అమ్మ చెప్పింది నాకు, తను చెప్పినలాగా తను చేసే విధానంలాగా నేను చేస్తాను. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. దాని గుజ్జు మొత్తం మనం చేపల పులుసు ఏదైతే కడాయి కానీ ఏదైనా మంచిగా దలసరిగా ఉండే గిన్నెలో చేస్తే బాగుంటుందండి. ఆ పులుసు మొత్తము పిసికి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి. అది మరుగుతూ ఉంటే ఇంకొక సైడ్ వచ్చేసి మనము ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ వేసి ఉన్నట్టు లేనట్టు ఆయిల్ వేసి కొద్దిగా మంచి ఎరుపు రంగు వచ్చేలాగా ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న ఆనియన్స్ని మంచిగా మిక్సీ పట్టుకొని ఆ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయిందండి. ఉల్లిపాయ ఎందుకు వేస్తారంటే అది పులుసు అనేది చిక్కదనం రావడానికి కోసం అని చెప్పేసి పులుసు. ఆ తర్వాత కొద్దిగా మనం వేసిన ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా ఉడికిన తర్వాతకి ఇంకొంచెం చిక్కగా వస్తుంది. ఆ టైంలో మనము పులుసు మంచిగా మరుగుతున్న టైంలో ధనియా పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, మెంతుల పొడి కానీ వేసుకొని అదొక 5 మినిట్స్ అలా మంచిగా మగ్గిన తర్వాతకి కొంచెం పులుసు మనకు చిక్కగా అవుతుంది, ఇంకా దగ్గర పడిపోతుంది అనే ఆ టైంలో చేపలు వేసుకోవాలి. ముందుగానే చేపలు వేసుకుంటే ఏమైపోతుంది అంటే మొత్తం విరిగిపోతాయి. మనం స్పూన్తో తీసి మనం గిన్నెలో వేసుకునేటప్పుడు కానీ అలా చేస్తే విరిగిపోతుంది. కాబట్టి లాస్ట్ మూమెంట్లో అది కొంచెం చిక్కబడే టైంలో వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో మంచిగా కుత అన్నప్పుడు మంచిగా ముక్కలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఆ టైంలో కొద్దిగా కొత్తిమీర వేసేసి పక్కకు దించేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే పులుసులో అన్నీ కలిపి పెట్టేసుకోవడమే డైరెక్ట్ కాబట్టి అది ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.